సమస్య సృష్టించాలి, యుద్ధం రాజేయాలి, కాపాడాలంటే తమ సాయం అనే పరిస్థితిని క్రియేట్ చేయాలి. దాని చుట్టూ వ్యాపారం నడిపించాలి. అమెరికాకు తెలిసింది ఇదేనా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. యుద్ధపు సెగలో కాసులు పోగేసుకున్నట్లుగా అనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ క్రియేట్ అవుతున్న వేళ మిడిల్ ఈస్ట్ దేశాలతో భారీ ఆయుధ డీల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా. ఇంతకీ ఏ దేశానికి ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయబోతుంది? అసలు ఆ ఒప్పందంలో ఏముంది చూద్దాం. ఇరాన్తో ఉద్రిక్తతలు, కీలక పరిణామం. పశ్చిమాసియా దేశాలతో వెపన్ డీల్, $9 బిలియన్ భారీ ఒప్పందం. ఏ దేశానికి ఎలాంటి ఆయుధాలు సప్లై చేస్తుంది? ఓవైపు యుద్ధం, మరోవైపు వ్యాపారమేంటి? యుద్ధపు సెగలో కాసులు పోగేసుకుంటోందా? పశ్చిమాసియాలో ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి. హర్ముజ్ను దిగ్బంధించిన అమెరికా ఇరాన్ నౌకలను అడ్డుకుంటోంది. అయితే అమెరికాకు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు ఇరాన్ తీరు కనిపిస్తోంది. దాడులకు రెడీ అంటూ సవాల్ విసురుతోంది. దీంతో రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అమలవుతున్నా టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు వీగిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఇకటు శాంతి చర్చలు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్ మీద మరోసారి దాడులకు అమెరికా రెడీ అవుతోంటే ఆ దేశాన్ని సముద్రంలో ముంచేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ సహా పలు మిత్ర దేశాలకు ఆయుధాలు విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతూ ఉండగానే అమెరికా ఇలాంటి డీల్ కుదుర్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇజ్రాయెల్తో పాటు కువైట్, ఖతార్, యుఏఈ లాంటి మిత్ర దేశాలకు దాదాపు $9 బిలియన్ పైగా, అంటే మన కరెన్సీలో దాదాపు 85,000 కోట్లకు పైగా విలువైన సైనిక ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో అనేక అధునాతన సైనిక పరికరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఆయుధ సరఫరాలను ఆమోదించారు. ఇరాన్తో యుద్ధ విరమణ బలహీనంగా మారుతోంది. మామూలుగా అయితే కాంగ్రెస్ రివ్యూ తీసుకుని ఇలాంటి నిర్ణయం అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అమెరికా దాన్ని పక్కన పెట్టింది. మిడిల్ ఈస్ట్ కు అత్యాధునిక ఆయుధాలు పంపించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్కు APKWS-2 అంటే అడ్వాన్స్డ్ ప్రెసిషన్ కిల్ వెపన్ సిస్టమ్ 2ను 10,000 యూనిట్ల వరకు అమ్మేందుకు అనుమతి లభించింది. వీటి విలువ $992.4 మిలియన్ ఉంటుంది. అంటే దాదాపు 9,400 కోట్లకు పైనే ఉంటుంది. వీటిని BAE సిస్టమ్స్ తయారు చేస్తోంది. ఇకటు కువైట్కు $2.5 బిలియన్ విలువైన ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ కమాండ్ సిస్టమ్ను విక్రయించనున్నారు. ఇక పేట్రియాట్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీ 2 అంటే PAC-2, PAC-3 మిజైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఖతార్ కొనుగోలు చేయబోతోంది. ఈ ఒప్పందం విలువ $4 బిలియన్ పైనే ఉంటుంది. వీటితో పాటు ఖతార్ 10,000 APKWS-2 యూనిట్లు అందుకోబోతోంది. వీటి విలువ $992.4 మిలియన్ ఉంటుంది. ఇక యుఏఈకి $147.6 మిలియన్ విలువైన APKWS-తో పాటు సంబంధిత పరికరాలను విక్రయించనుంది అమెరికా. ఇక కువైట్కు సుమారు $2.5 బిలియన్ ఆయుధాలు వెళ్లనున్నాయి. ఇజ్రాయిల్, యుఏఈలకు గైడెడ్ రాకెట్ లాంచర్లను US విక్రయించనుంది. సాధారణంగా ఆయుధ విక్రయాలను అమెరికా కాంగ్రెస్ రివ్యూ చేస్తూ ఉంటుంది. అయితే ట్రంప్ యంత్రాంగం అత్యవసర అధికారాలను ఉపయోగించి త్వరగా ఈ విక్రయాలు జరపాలని నిర్ణయించింది. ఈ చర్యను US విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు. గత మార్చిలోనూ మిడిల్ ఈస్ట్ దేశాలకు త్వరితగతిన ఆయుధాల విక్రయాలకు సంబంధించి రూబియో ఆమోదించారు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఆయుధాలు విక్రయించాలన్న అమెరికా ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఓవైపు బలహీనమవుతున్న శాంతి చర్చలు, మరోవైపు ఇరాన్పై మళ్లీ దాడులకు సిద్ధమవుతున్న ట్రంప్. పశ్చిమాసియా మరో బీభత్సానికి కేంద్రం కాబోతోందా? అందుకే మిత్ర దేశాలకు ఇంత త్వరగా ఆయుధాలను అమెరికా అందిస్తుందా అనే చర్చ జరుగుతోంది.